ఆలయ దర్శనం తర్వాత సాధారణంగా జరిగే 5 తప్పులు ఇవి మానుకోండి. మన పెద్దలు వారం రోజులలో కనీసం ఒకసారి గుడికి వెళ్ళాలి అని ఎందుకు అంటారో తెలుసా? దేవుడి దర్శనం మనకు ఆధ్యాత్మిక శక్తిని, మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. కానీ ఆలయం నుంచి తిరిగి ఇంటికి వస్తూ ఈ చిన్న పొరపాట్లు చేస్తే పోయిన పుణ్యం తిరిగి రాదు, దుష్ఫలితాలు మాత్రం వెంటపడతాయి. చేయకూడని 5 పొరపాట్లు. దేవుడిని దర్శించగానే ఆలయం బయటకు పరుగున రావడం. ద్వారపు గడ్డపై 2 నిమిషాలు నిలబడి ధ్యానించాలి, అప్పుడు దర్శన ఫలం నిలిచిపోతుంది. ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లి తినడం. సంకల్పం చేసి దేవుడి సన్నిధిలోనే మొక్కుబడి పూర్తి చేయాలి, ప్రసాదాన్ని అక్కడే స్వీకరించాలి. గుడి గోపురాన్ని తిరుగుతూ చిత్రాలు తీయడం. ఆలయ ప్రాంగణంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించడం పవిత్రతను దెబ్బతీయొచ్చు. చేతులు ముఖం కడుక్కోకుండానే ఆలయం విడిచి వెళ్లడం. గర్భగృహంలోని ధూపధూపాల శుభశక్తిని శరీరానికి చేరేలా కొన్ని నిమిషాలు మౌనంగా ఉండాలి. దేవుడిని దర్శించిన వెంటనే ప్రపంచ విషయాలపై చర్చలు చేయడం. ఆలయం వెలుపల కొన్ని క్షణాలు మౌనం పాటిస్తే చిత్తశుద్ధి నిలుస్తుంది. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు. అర్చకుని నుండి తీసుకున్న పసుపు కుంకుమను ఇంట్లోని గృహదేవత స్థలంలో ఉంచితే శుభఫలితాలు కలుగుతాయి. పసుపుతో కప్పిన కొబ్బరిని ఇంటి మధ్య భాగంలో ఉంచడం వాస్తు ప్రకారం శుభప్రదం. ఆలయ గంట ధ్వని శరీరంలోని చెడు శక్తులను తొలగిస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.